అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి, ఈరోజు సండే కాబట్టి దేవాలయం మొత్తం అయితే ఈరోజు అమ్మవారిది మొక్కున్న వాళ్ళందరికీ తీస్తూ ఉంటారు బల్కంపేటలో. నేను ఇప్పుడు గొంతు కూడా నాది ఇంకోలా వస్తుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం గొంతు కూడా బాగాలేదు నాకు 1 వీక్ నుంచి. ప్లస్ 15 డేస్ అయింది మనం రైడ్ చేయక. నేనైతే రైడ్ చేయక 15 డేస్ అయింది. ఎక్కడ రైడ్ చేయలేదు, ఏ టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ అయితే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఇప్పుడైతే నేను మీకు తెలిసే ఉంటుంది, నేను బాలనగర్లో ఉంటాను కాబట్టి నాకు ఏది వెళ్ళినా బల్కంపేట నుంచి వెళ్తా, లేదా ప్యారడైస్, లేదంటే కుకట్పల్లి, లేకపోతే జేఎన్2 ఏ రైడ్ అయినా వెళ్ళాలనుకుంటే మ్యాపింగ్ చేస్తే ఈ రూట్సే నాకు ఎక్కువ షోయింగ్ చూపించేవి. అందులో ఇప్పుడైతే అమీర్పేట అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా అంత ఎక్కువ ఏం చూపించట్లేదు నేను. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్న కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అందులోని మన చరిత్రలో అదొకటి. హిందూ దేవాలయాలు మన హైదరాబాద్లో మనకి తెలియకుండా చాలా టెంపుల్స్ ఉన్నాయి, పురాతన దేవాలయాలు. అవి చాలామందికి తెలియదు. అలాంటి టెంపుల్స్ తీయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ తోటి అయితే ఉన్నాను. ఇప్పుడైతే చలో వెళ్దాము. మ్యాప్ అయితే వేసుకోవాల్సిందే, నేను రూట్ మ్యాప్ అయితే పెట్టాల్సిందే. ఎందుకంటే నావిగేషన్ నాకు సిటీలో అంత లాంగ్ ఎప్పుడు వెళ్ళాం కాబట్టి, మా ఏరియాలో తిరుగుతాం కాబట్టి అంత ఐడియా ఉండదు నాకు. చల్లటి గాలి మార్నింగ్ అయితే బాగానే ఉంది. వీడియో ఎట్లా వస్తుందో తెలీదు, కాకపోతే మంచి రావాలని అయితే అనుకుంటున్నాను. నేను బండి మీద వచ్చేటప్పుడు వీడియో అయితే నేను టెన్షన్ పడుతూ ఉంటే ఎట్లా వస్తుంది ఏంటి అని. రైట్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. చాలా చలి పుడుతుంది నాకైతే. ఓహోహోహో. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడైతే శీష్ మహల్ థియేటర్ రోడ్డు ఏమి వెళ్తున్నాం మనం. శీష్ మహల్ థియేటర్ అంట. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా 4 కిలోమీటర్స్ వెళ్తున్నాం అమీర్పేట నుంచి. అయితే అమీర్పేట తెలిసే ఉంటుంది మీ అందరికీ. కర్మాన్ ఘాట్కి కొత్త రూట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో మనం చూసిన రూట్లు కాకుండా అక్కడైతే చూద్దాము. పావురాలు కదా అమీర్పేట సెంటర్లో మెయిన్ సిగ్నల్ దగ్గర అయితే ఉంటాయి. ఇవి బాగున్నాయి ఫ్రీడమ్గా మంచిగా. ఇప్పుడైతే మనము పంజాగుట్ట సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి పంజాగుట్ట నుంచి. అయితే రైట్కి వెళ్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వస్తుంది ఇదంతా. ఇప్పుడైతే మనం స్ట్రైట్కి వెళ్ళాలి. మార్నింగ్ అయినా కానీ సూర్యుడు రాలేదు. టైం అయితే 8:33 అయింది. చాలా చలి అయితే మస్తు ఉంది. నాకు గొంతు కూడా ప్రాబ్లం అనుకోర్రి, మొత్తం గరగర అని ఉండొచ్చు. ఏం చేస్తాం, సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. దానివల్ల అంతకంటే ఏం లేదు, వెళ్ళిపోవడమే మనమైతే. నేను ఎప్పుడు మీకు చెప్పలేదు కదా, చాలా జరిగినాయి నేను రైడ్కి లేనప్పుడు. ఇక్కడ చిన్నది నాకేం కాలేదు కానీ నా బండికి అయితే అయిపోయింది. వారాహికి అయితే యాక్సిడెంట్ అయింది. వారాహి వల్లే నేను బతికిపోయాను అనుకోర్రి. ఎందుకంటే మ్యాక్సిమం వారాహికే ఎక్కువ దెబ్బలు తగిలినాయి. ఆ ఖర్చులు కూడా ఎవరైతే మనకి కారు అతను గుద్దారో అతనే మొత్తం బిల్ పెట్టుకున్నారు. మనం ఒక 1000 రూపాయలు పెట్టుకున్నాం అంతే, మిగతా అంతా అతనే పెట్టుకున్నారు. ఆ తర్వాత రైడ్లో చెప్దాం అనుకున్నాను, ప్రతిసారి రైడ్లో ఈసారి చెప్దాంలే అనుకున్నా. చూసే పడి 15 రోజులు 15 డేస్ పైన అయిపోయింది. నేను ఇంకా అంతలోకి ఇక దాని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం బట్టి ఇక ఇంటికాడ మీరు చూసే ఉంటారుగా హనుమాన్ చాలీసా వీడియో తీశాను. ఆ తర్వాత ఇప్పుడు కర్మాన్ ఘాట్ అయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా టెంపుల్ పెండింగ్లో ఉండిపోయినాయి. వెళ్ళాలి అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నా తొందరగా. ఎందుకు అంటే ఏం చెప్పగలుగుతాం, అవి అందరికీ తెలిసిందే. సిటీలో ఎలా ఉంటుంది, జాబు, శాలరీలు అంతా అవన్నీ ఒకలా ఉంటాయి. అన్నీ వాటిని తట్టుకొని బయటికి వెళ్ళాలన్నా కానీ ఏమైనా చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మనం అనుకున్నది చేసుకుంటూ పోవాలంటే వచ్చమ్మ.
అంటే కొంచెం లాంగే అనుకోర్రి. ఇట్లా బేగంపేట నుంచి 21 కిలోమీటర్లు చూపించింది, ఇక్కడ నుంచి కూడా 21 చూపించింది నాకు అమీర్పేట నుంచి కూడా. మరి సరేలే అని చెప్పేసి ఈ నుంచి వచ్చేసాను. యాక్చువల్ చెప్పాలంటే మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఈ ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సిటీ ఆటో వాళ్ళతో దన్నం తిప్పేస్తారు. యూటర్న్ అని కాదు, సైడ్కి లెఫ్ట్కి తీసేస్తారు. మళ్ళీ తర్వాత మనమే బాధపడాలి. అందుకే నేను ఆటో వాళ్ళకి, బస్సు వాళ్ళకి, లారీ వాళ్ళకి, కార్ వాళ్ళకి చాలా దూరం మెయింటైన్ చేస్తాను. చివరికి 2 వీలర్స్ కూడా. ఇగో మిర్రర్ ఎక్కడుంది, ఎక్కడే మిర్రర్ కనపడుతుందో కూడా తెలియదు. ఇట్లా ఆటోలో అతనికి తిప్పి పడేస్తున్నాడు. నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే అట్లాగే కదా యాక్సిడెంట్ అయింది నాకు కూడా, అదే భయం వేస్తుంది. మనం ఖైరతాబాద్ అయితే వచ్చేసినాము. ఖైరతాబాద్ ఇదంతా చింతల బస్తీ ఉంటుంది లోపల. చింతల బస్తీ కూడా దాసాము. ఇది ఇటు లోపలికి వెళ్తే చింతల బస్తీ వస్తుంది. నేను ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు చింతల బస్తీలో ఉండే నేను. రవీంద్ర భారతి ఎక్స్ రోడ్కి కూడా మనం ఇంతకుముందు వచ్చాం. టెంపుల్ రైడింగ్కి వెళ్ళేసి వచ్చినప్పుడు అయితే వచ్చాను నేను. తర్వాత ఇప్పుడు మనకి మంచి ఎండ అంటే సూర్యభగవాన్ తగులుతున్నాడు. ఎగ్జిట్ అంటే హ్యాబిట్స్ రోడ్. ఇది హ్యాబిట్స్ రోడ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. ప్రతి సిగ్నల్గా కాదు కానీ హ్యాబిట్స్ రోడ్ అయితే 1 కిలోమీటర్ కంటిన్యూగా అయితే ట్రావెల్ చేయాలి ఇంకా మనము. ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఈ రూటు ఇది ఇస్కాన్ టెంపుల్ రూటు. మనం రైట్కి వెళ్తే ఇస్కాన్కి వెళ్తాం. మనం ఆ ముందు నుంచి రైట్ అనుకుంటాం మనకి ఇస్కాన్ టెంపుల్కి. ఇప్పుడు కోటి మీద నుంచి వెళ్దాం. నాంపల్లి నుంచి వెళ్ళొచ్చు. బ్యాంక్ స్ట్రీట్ అంట. గూగుల్ మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. అన్నీ డుడు మెలికలుగా ఉంది రూట్ అంతా. కానీ రూట్ ఖాళీగా ఉంది కాబట్టి బతికిపోయినాం. రెగ్యులర్ టైంలో వస్తే నాకైతే నా సామీరంగా దూలు తీరిపోతుండే నాకు. ఎందుకంటే ఈ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో రెగ్యులర్ డేస్. ఈరోజు సండే కాబట్టి మార్నింగే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఎంత నీట్గా ఉందో రోడ్ అంతా. 400 మీటర్స్ వెళ్ళాలి. 400 మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. 400 మీటర్స్ కోటి ఉమెన్స్ కాలేజ్. ఎందుకు అట్లా అంతగానం చూపిస్తుంది నాకు? డైరెక్ట్ ఒక రోడ్ చూపించలేదు నాకు, అంటే తక్కువ కిలోమీటర్స్ అయితే. ఈ హైవే వచ్చి జనగాం హైవే వస్తుందంట. కోటి ఉమెన్స్ హాస్టల్ కాడ నుంచి స్ట్రైట్ వెళ్తే జనగాం హైవే అంట. ఈ కిలోమీటర్లు పెంచుతున్నా. షహీదాబాద్ కాలనీ రోడ్లో అయితే ఉన్నాము. 2 వీలర్ సెలెక్ట్ చేసినందుకు గల్లీలో తీసుకెళ్తుంది అంత బండి. మొత్తం ముస్లిమ్స్ ఏరియా ఉన్నారనుకోర్రి ఇక్కడ మొత్తము. మొత్తం గల్లీలు తిరిగినా అనుకోర్రి. నన్ను గల్లీలో తీసుకొచ్చి వదిలేసింది మ్యాప్. నాకు గూగుల్ మీద కోపం వస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పురే. సైదాబాద్ రోడ్ అంటే ఇది. సైదాబాదో షాలాబాదో ఇక్కడ ఏదో చూపిస్తుంది గూగుల్లో. సైదాబాద్
సైదాబాద్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. కొత్త కొత్త ప్లేసులు చూస్తూ ఉంటాయి కదా, మస్తు అనిపిస్తుంది నాకు అసలు. పోరోడికి బండి ఇచ్చి నడుపుతున్నాడు, నెంబర్ 1208 బండి నడుపుతున్నాడు పోరోడు. తల్లిదండ్రులే తప్పు అంటారు చూడు, పోలీసులు చెప్పింది నిజం. ఓం నమః శివాయ. హైదరాబాద్ సాగర్ రోడ్డు, చాంపేట, చంద్రగుట్ట అయితే వెళ్తున్నాం మనం, అంతేనా? అంతే, చంద్రగుట్ట మీద నుంచి అయితే వెళ్తున్నాము. సాగర్ రోడ్డు అయితే లెఫ్ట్ అంట. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. వావ్, బాగుంది బ్రో కొటేషన్. ఓ అంకులా, అంతలే 40 years 30 years వస్తే అందరు కావాలనిపిస్తుంది. వండర్లా పార్క్ అండ్ రెస్ట్రో, వండర్లా బస్ ఏంది కొంప తీసేది. వీడు వెళ్ళాడు, నన్ను లేపట్లేడు. ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ నుంచి అయితే వెళ్ళాలి. నాగార్జున సాగర్ ఇంగ్ రోడ్ 2 kilometers వెళ్ళాలంట మనం ఇప్పుడు కంటిన్యూగా. నాగార్జున సాగర్ ఇన్నర్ రింగ్ రోడ్ అని అయితే వచ్చింది పేరు. వచ్చేసినాం భయ్యా. అమ్మా కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి నాగార్జున సాగర్ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉన్నాము. ప్రస్తుతం అయితే వెళ్తున్నాం, అదే రూట్ ఇది. ఇప్పుడు కొంచెం దూరం వెళ్తే మన హనుమాన్ టెంపుల్ వచ్చేస్తుంది, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అంటే ఏంది అని చెప్పలేదు కదా, ఎందుకంటే ట్రావెల్లో రోడ్లు ఎట్లా ఉంటుందో చూపించాను. ప్లస్ ఇప్పుడైతే నేను చెప్పాలి ఏంటంటే కర్మాన్ ఘాట్ హనుమంతుల వారు. ఈ కర్మాన్ ఘాట్లో వచ్చేసి అంతా అడవి ప్రాంతం మొత్తం మీకు తెలిసే ఉంటుంది. దాదాపు 12th centuryలో అంటే రాజులు పాలించే టైంలో అయితే మొత్తం అడవి అని తెలుసు. ఇదంతా ముస్లిమ్స్ పాలనలో ఉంటుండే అని కూడా తెలుసు అప్పట్లో. ఇదే కర్మాన్ ఘాట్కి వెళ్ళే దారి. సండే కూడా బాగానే వస్తారని నాకు తెలీదు, బట్ నేనైతే చూసిన టెంపుల్ కనపడుతుందో లేదో. శ్రీ కర్మాన్ ఘాట్. బైక్ ఏమైనా తీసుకుంటాడే, బైక్ తీసుకోవాలనుకుంటారు. బైక్ లేదు, ఇంకైతే ఇటు వస్తున్నాము. రతన్ దేవాలయమే. పార్కింగ్ ఏడ దొరకట్లేదే, కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఏడ. అచ్చమ్మా, పార్కింగ్ చాలా పెద్దది బ్రో మనం అనుకున్న దానికంటే. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మన వారాహిని అక్కడ వారాహి బండిని అయితే పార్క్ చేసేసినాము. ఇటు వచ్చేస్తే స్టార్టింగ్ కోనేరు ఉంటుంది. కోనేరు నుంచి అయితే ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇట్లా ఇప్పుడైతే ఈ ఎంట్రీ లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇట్లా చూద్దాం. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం కదా, రైట్ సైడ్లో వచ్చేసి చూడండి, కింద అయితే శాండిల్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి. అట్లాగే రైట్ సైడ్లో అయితే మన లెఫ్ట్ సైడ్లో అయితే కాలు కడుక్కోవడానికి ఉంది. కాలు కడుక్కున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఫస్ట్లోనే ఎంట్రీలోనే మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది. హనుమంతుల వారి లోపల ధ్యానముద్రలో ఉన్న కనపడుతుంది అనుకుంటా మీకు. ఈ కోనేరు మ్యాక్సిమం వచ్చేసి ఫెస్టివల్స్ టైంలో ఓపెన్ చేస్తారు. అంతేకాదు శ్రీరామనవమి రోజు, హనుమాన్ జయంతికి, ఇంకా ప్రత్యేకంగా పూజల టైంలో అయితే ఓపెన్ చేస్తారు. నీట్గా చాలా నీట్గా పెట్టారు కదా కోనేరు. కొన్ని చోట్ల అయితే కోనేరు మంచిగా నీట్గా అనిపించదు. నాకు గొంతు బాగాలేదు, కొంచెం గరగర అంటుంది, దగ్గు, హెల్త్ బాగోక. ఇప్పుడైతే ఎంట్రీ అయితే ద్వారం అది. ఈ పక్కన VIP కార్స్ వీళ్ళు ఉంటారు. లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాం కదా, మొత్తము ఎంట్రీ ద్వారం మొత్తం అయితే మనకి తెలుపు రంగులో అయితే ఉంది. మనం ఈ లోపల ద్వారాలు చూస్తే కనుక చాలా పెద్దగా నిర్మించారు. చూడండి, ఇప్పుడు లోపలికి వస్తే కనుక మీరు చూడండి లోపల ఎంత పెద్ద ప్లేసో. మొత్తం ఒక జాతర టైపు ఉన్న ప్లేస్ అయితే ఉంది. లోపలికి వచ్చిన తర్వాత అయితే గోపురం చూస్తాం పైనుంచి. ఇది ఎంట్రీ మనం వచ్చింది. ఈ రైట్ సైడ్లో చూస్తే అందరు భక్తులంతా కూర్చోవడానికి, సేద తీర్చడానికి అయితే వీలుగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా హడావిడిగా ఉంది. చాలా పెద్ద టెంపుల్. ఎన్ని ఎకరాలు అయితే నాకైతే నోటెడ్ లేదు. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ 3 నెంబర్ మీద అయితే ఉంది.
ఇడైతే క్యూ లైన్, ఇదంతా జనం ఎక్కువ ఉన్నప్పుడైతే ఈ క్యూ పాటిస్తారు. ఇప్పుడైతే మనం వెళ్తుంది దీని లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. ఈ పక్కనైతే పూజ టికెట్ కౌంటర్ ప్లస్ ప్రసాదం కౌంటర్, ఇదే ఒకటే కౌంటరు. అటన్నీ దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇది జ్ఞానాంజనేయ స్వామి దర్శనానికి అయితే దారి ఇది. ఈ ద్వారం లోపలికైతే వెళ్ళాలి. మనకైతే పర్మిషన్ లేదు వీడియో తీయడానికి, అందుకని చెప్పేసి బయట అయితే వీడియో తీస్తున్నాను. దర్శనానికి అయితే లోపలికి వెళ్దాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చున్నాను, ఫోన్ అయితే తీయట్లేదు. ఇదైతే ఎగ్జిట్, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ద్వారము. చూసారు కదా, ఇది పురాతన కాలంలో రాజులు కట్టింది. చరిత్ర మీకు చెప్పలేదు కదా, నేను చరిత్ర వచ్చేసి ఇప్పుడు చెప్తాను. మీరు మిగతా దేవాలయాలు అన్నీ చూపించేటప్పుడు మీకు ఈ చరిత్ర కూడా మీరు దేవాలయాలు చూస్తూ ఉండండి. వీడియోలో నేను చరిత్ర అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీ ఎదురుగా కనపడుతుంది చూసారా, ఇవి వచ్చేసి మొత్తం 31 ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క దేవాలయము వాళ్ళు నివసించేది. ఇది 6వ నెంబరు అమ్మవారు తల్లి. ఒకరోజు కాకతీయ రాజు వేటాడడానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో వచ్చేసి వేటాడడానికి అడవిలోకి వెళ్తూ ఉండగా వేటాడడానికి పులులు ఏమీ కనపడలేదు. కనపడేపాటికి అడవి మొత్తం దాలిస్తూ ఉండగా సడన్గా పులి గర్జన అయితే వినపడింది. ఆ గర్జన ఎక్కడైతే వినిపిస్తుందో ఆ సైడ్ వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎంత దూరం వెళ్ళినా కానీ పులి గర్జన వినపడుతుంది, కానీ పులి అయితే కనపడట్లేదు. ఆ సందర్భంలో రాజు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గర్జన శబ్దం అనేది ఆగిపోయింది. ఆగిపోయేపాటికి రాజు గమనించి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే గర్జన వినపడట్లేదు. దాని ద్వారా రాజు ఒక చెట్టు కింద అయితే స్వేద తీరడం జరిగింది. అక్కడ ఆ రాజు స్వేద తీరే టైంలో రామనామము వినిపిస్తూ ఉంది. సడన్గా ఎక్కడి నుంచి ఈ రామనామం వినిపిస్తుంది అని చెప్పేసి ఆ రామనామం ఎటు సైడ్ అయితే వినిపిస్తుందో అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తూ జరిగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అన్ని చెట్లు పొదలు తీగలు ఉన్నాయి. అయితే వెళ్ళడానికి దారి లేదు. అయితే ఆ పొదలు చెట్లు చిన్న కొమ్మల్ని నరుక్కుంటూ కొంచెం ముందుకెళ్ళంగా ఒక ధ్యాన ముద్రలో ఉన్న ఒక రాయి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనపడింది. ఆ కనపడడంతో 2 చేతులు ఎత్తి నమస్కరించిన రాజు తర్వాత తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయారు. రాజు రాజ్యానికి వెళ్ళిన తర్వాత కల్లోకి జ్ఞానాంజనేయ స్వామి వారు వచ్చి నేను ఇక్కడ వెలిచాను, నాకు గుడి నిర్మించమని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ రాజు చెప్పిన నెక్స్ట్ డేనే వచ్చేసి గుడి అయితే నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మించింది 12వ శతాబ్దంలో అయితే ఈ గుడిని నిర్మించారు. ఈ గుడి నిర్మించిన 12వ శతాబ్దం తర్వాత రాజుకి రాజ్యంలో అన్నీ కలిసి వచ్చినాయి, అంతా మంచి జరిగింది. దాని తర్వాత 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకున్న తర్వాత హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించారు. ఆ ఆలయంలోకి తుర్స్కర్ సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ విషయం తెలిసిన ఔరంగజేబు ఉగ్రుడై ఆలయానికి నిలబట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా ఆకాశం నుంచి పిడుగు వంటి శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు. అంతలో ఆకాశం నుండి, ఓ రాజా, ఈ గుడిని పగలగొట్టాలంటే ముందు నీ గుండెని గట్టిపరుచుకో అనే మాట వినపడగా ఔరంగజేబు ధైర్యం చేసుకొని నువ్వు నిజమైతే నాకు కనపడవనగా ప్రాంతమంతా కాంతివంతంగా దివ్యజ్యోతిగా వెలిసిపోయింది. అప్పుడు ఆ కాంతికి ఔరంగజేబు పడిపోయి ఈ తర్వాత ఆ కాంతి నుండి ఒక అద్భుతమైన సుందరమూర్తి అయిన జ్ఞానాంజనేయ స్వామి దర్శనం అయితే జరిగింది. ఆ దర్శనం జరిగిన తర్వాత ఔరంగజేబు తన నిర్ణయాన్ని మార్చుకొని గుడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. అందుకే ఈ టెంపుల్కి కర్మాన్ ఘాట్ అనే పేరు అయితే స్థిరపడిపోయింది. ఇప్పుడైతే మనం చరిత్రనాం కదా, బయటికి అయితే వచ్చేసినాము చరిత్ర వినుకుంటూ. బయటకు వచ్చిన తర్వాత అయితే మనకి రైట్ సైడ్లో అయితే వాహన పూజలు ఉన్నాయి. ప్లస్ వచ్చేసి ఇటు చూస్తూ ఉన్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో అయితే కృష్ణ ఆలయం ఉంది, బాసురవాల. ఇప్పుడైతే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అంతా మనం కొత్త వెహికల్స్ కానీ పూజ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అంతేకాదు మీరు గమనించండి, చాలా పెద్ద ప్లేస్ ఉంది గుడి మొత్తము. ఈ 29 నెంబర్ అనేది మాత్రం వాహన పూజ. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, 2 ద్వారాలు అయితే ఉంది. మనం ఇప్పుడు దాకా చూసింది ఫ్రంట్ నుంచి అయితే వచ్చాము. ఇదైతే సెకండ్ ద్వారం ఎగ్జిట్. చూసారా పక్కన ప్రహరీ గోడ అనేది ఎంత పెద్దగా ఉందో. గోడ మొత్తం
చాలా హైట్లో అయితే నిర్మించడం జరిగింది. చాలా బాగుంది. సండే పూట కూడా ఇంతమంది భక్తులు వస్తారని నాకు తెలియదు. చాలా ఓల్డెస్ట్ టెంపుల్. మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది వీడియోలంతా. నా వల్ల అయినంత వరకు అయితే వీడియో తీసాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్కి వచ్చాం కదా. టెంపుల్కి వచ్చిన తర్వాత టెంపుల్ లోపల అయితే పర్మిషన్ అయితే రిక్వెస్ట్ చేశాను. పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మనమంట మనీ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మనీ సంపాదించడం కోసమే మనం యూట్యూబ్ ఛానల్ పెడతామంట. మ్యాక్సిమం అయితే ఆ చైర్మన్ అన్నాడు. నాకు అనిపించింది, చాలా కోపం వచ్చింది, కానీ ఏం అనలేకపోయాను. ఎందుకంటే డబ్బులు కావాలంటే చాలా దారులు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. బట్ మనీ కోసం అయితే నేను ఈ టెంపుల్ వ్లాగ్స్ చేయాలని లేదు. మన హిందూ ధర్మం కోసం హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఓల్డెస్ట్ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూపించడం కోసమే నేను హిందూ టెంపుల్స్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. డబ్బుల కోసం అంటే మామూలుగా మనం వీడియోలు తీసినప్పుడు నచ్చితే వస్తాయేమో వచ్చు, అంతేగాని ప్రత్యేకంగా మనీ కోసం అయితే కాదు. ప్రత్యేకంగా మనీ కోసం అంటే చాలా దారులు ఉన్నాయి యూట్యూబ్లో, చాలా ఈజీగా వచ్చే మనీ వీడియోస్ చేసుకోవచ్చు. అలాంటిది కర్మన్ ఘాట్ టెంపుల్ అలాంటి మాట వినంగా నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళ నోట్లో ఏది వస్తే అది మాట్లాడతారు. ప్రస్తుతం అయితే టెంపుల్లో అయితే వీడియో అయితే తీశాను. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దేవాలయాన్ని అయితే తీయలేదు. లోపల దాదాపు 5-6 మెంబర్స్ ఉంటున్నారు. ఫోన్ బయటికి తీస్తే కనిపెట్టేస్తున్నారు. అదృష్టం కొద్ది చాలా ట్రై చేసినా అంత కుదరలేదు. బయట వ్యూ అయితే వీడియో అయితే లోపల టెంపుల్ లోపల అయితే తీశాను. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మొత్తం అయితే టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని డోంట్ ఫర్గెట్. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, బయలుదేరుతున్నా నేను. జై శ్రీ ఇవాళ అన్న మనీ ఇవ్వాలా? 5 రూపీస్ అయితే తీసుకున్నాడు బ్రో. 5 రూపీస్ తీసుకున్నాడు మన 2 వీలర్కి అయితే. జై శ్రీరామ్. వెళ్ళొస్తాం ఇక. జై శ్రీరామ్. అమ్మా క్షమించండి అమ్మా, ఇవ్వలేకపోయాను. ఉంటే వెళ్ళి అడిగాను, అన్న ఇట్లా ఇంటర్వ్యూ ఇట్లా వీడియో తీసుకుంటాను యూట్యూబ్ ఛానల్ కోసం అది ఇదని. బట్ ఆయన అధికారులను అడగాలన్నారు. అడిగితే ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, యూట్యూబ్ ఛానల్కి ఇస్తే ఏమొస్తుంది అబ్బా, వాళ్ళందరూ డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఏదైనా ఈ టీవీ నైన్ అలాంటి ఛానల్స్ వస్తే చెప్పు ఇద్దాం, అంతేగాని ఇలాంటి వాళ్ళకి వద్దు మనకి. అసలు దానివల్ల మనం భక్తులు కూడా ఎవరు రారు మన గుళ్ళకి, వాళ్ళ వీడియోలు చూసినా కానీ అది ఇది అని చెప్పేసి అన్నాడు. అనగానే నేను విన్నాను, ఆయన స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిండు నా ముందు. కానీ ఆయన అలాంటి మాటలు మాట్లాడతాడని అతనికి కూడా తెలీదు, నాకు వినిపిద్దామని చెప్పేసి అయితే అన్నాడు ఆ మాట. సరే అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ కోపం వచ్చింది, కానీ చాలా కోపం వచ్చింది. డబ్బుల కోసం ఏందబ్బా, డబ్బుల కోసం చేసేది ఏంది, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి లైట్ తీసుకుని ఇప్పుడైతే నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇంకా దేవాలయాలు చాలా ఉన్నాయి మనవి. ఇప్పుడు కుదరక ఇట్లా అయినంత వరకు తీయగలిగాను.